అదే పరిస్థితి కొనసాగుతుంది. రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ శాసనమండలి సభ్యులు, ప్రధానంగా ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా వ్యవహరించిన బలిమూరి వెంకట్ గారు. బలిమూరి వెంకట్ గారు, మీకు చాలా బాధ్యతలు అప్పచెప్పారు ఎన్నికల్లో, చాలా సందర్భాలు మీరు నాతో మాట్లాడారు కూడా. అంటే ఇప్పుడు మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతున్నాయి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ లీడ్ కనబరుస్తోంది. బట్ పోస్టల్ బ్యాలెట్లో 4 ఓట్ల ఆధిక్యం వచ్చింది, తొలి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యం వచ్చింది, రెండో రౌండ్లో 1000 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అంటే కొంత నెక్ టు నెక్ వాతావరణం అయితే ఉంది. మీ అంచనా ఏంటి? ఇంకా బీఆర్ఎస్ మధ్య 4-5 రౌండ్లు మేము అనూహ్యంగా తెర ముందుకు వస్తామన్న అంచనాలో ఉంది. ఆల్రెడీ రవిశంకర్ గారు ఉన్నారు అంటే స్టెప్ ఇంతకుముందు వారు చెప్పిన విశ్లేషణలో రవిశంకర్ గారు మాట్లాడుతున్న దాంట్లో చాలా క్లియర్గా, సత్యం గారు మాట్లాడిన దాంట్లో వారు క్లియర్గా ఒక విషయం చెప్పిండ్రు. ఏమని, భారతీయ జనతా పార్టీ ఓట్లు అనేది వాళ్ళ పర్సంటేజ్ అనేది చాలా క్రియాశీలకంగా మాట్లాడతారు. మీరు అన్న ఆ నెక్ టు నెక్ కూడా ఎందుకు వచ్చిందని అంటే, భారతీయ జనతా పార్టీ ఓట్స్ అనేటి బీఆర్ఎస్ పార్టీకి దానికి సంబంధించి డైవర్ట్ అనుకోవచ్చు, లేదా లోపాయికి ఒప్పందం అనుకోవచ్చు. సరే, దాన్ని ఏ రకంగా మాట్లాడినా కూడా వీళ్ళ ఓట్స్ అనేవి అద్దెకు డైవర్ట్ అవ్వడం వలన ఆ పర్సంటేజ్ అనేది మీరు అన్నట్టు మొదటి 2 అవుట్లో కొద్దిగా నారోగా కనిపించింది. కానీ క్రమక్రమాన రౌండ్స్ పెరుగుతున్నా కొద్దీ, అంటే మొదటికెళ్ళి నాకు అనిపించింది షేక్పేట్లో కొంచెం నారో మార్జిన్ ఉన్నా కూడా రహమత్ నగర్, యూసుఫ్ కూడా ఇవన్నీ కూడా మార్జిన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది. ఎందుకంటే షేక్పేట్ మీకు కొంత ఎడ్జ్ ఉన్న ఏరియా, బీఆర్ఎస్ కూడా లాస్ట్ టైం దాంట్లో. కాకపోతే నేను ఫీల్డ్ లో ఉన్న వాస్తవ పరిస్థితులు చెప్తున్నాను. అంటే షేక్పేట్ కంటే కూడా రహమత్ నగర్, యూసుఫ్ కూడా, అంటే నేను సర్వేలు దీని సంబంధించి ఎడ్జ్ ఎవరు చెప్పారో దాని పక్కన పెడితే, నేను వాస్తవానికి నేను గమనించిన దానికి రహమత్ నగర్ లో అత్యధిక ఓట్లు లీడ్ అనేది తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి పడుతుంది. ఎందుకంటే ఆన్ ఫీల్డ్ ఆ డివిజన్ లో నేను, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సారథ్యంలో మేము కంప్లీట్ గా ఆ డివిజన్ ని మానిటర్ చేస్తాం. సొంత ప్రాంతం అండ్ అత్యధిక ఓట్లు పోలైన డివిజన్ కూడా రహమత్ నగర్ డివిజన్, అన్ని డివిజన్లలో. అండ్ ఆ డివిజన్ లో కూడా అత్యధిక ఓట్లు అనేవి తప్పనిసరిగా నవీన్ యాదవ్ పడితే, ఇప్పుడు రహమత్ నగర్ ఒకసారి బ్యాలెట్ ఓపెన్ అయినాక మీకు లీడ్ కూడా ఏ రకంగా పెరుగుతుందో కూడా. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి రౌండ్ 4, రౌండ్ 5 అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందని. ఎందుకంటే మీరు రహమత్ నగర్ అన్నారు కాబట్టి, వెంగళరావు నగర్, రహమత్ నగర్ లో కొంత భాగం 4th రౌండ్ లో ఉంది, 5th రౌండ్ లో రహమత్ నగర్ మెజార్టీ భాగం, వెంగళరావు నగర్ కొంత భాగం ఉంది కౌంటింగ్ లో. 4th and 5th రౌండ్ లో అంటే నాకున్న అసెస్మెంట్ దాని ప్రకారం, ఎందుకంటే షేక్పేట్ ఇవన్నిటికంటే షేక్పేట్ కంటే కూడా ఇవన్నిటికంటే ఎక్కువ లీడ్ వస్తుంది. కానీ షేక్పేట్ లో ఏదైతే మేము అనుకున్నామో అక్కడ కూడా మేము అనుకున్న దానికంటే ఎక్కువనే లీడ్ అనేది మాకు కనబడుతుంది. 3వ రౌండ్ లో కూడా మొదటికెళ్ళి కూడా మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం, మార్జిన్ విల్ బి బిట్వీన్ 5,000 to 15,000. అంటే నేను మొదట్లో 5 to 10 అనుకున్నాం, ఇప్పుడు 10 to 15 మధ్యలో మార్జిన్ ఉంటుంది అనేది. దానికి ఫ్యాక్టర్స్ ఎందుకు అని అంటే కూడా, భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇవ్వాల్సిన ఫైట్ ఏదైతే ఉండనో వాళ్ళు అక్కడ ఫైట్ ఇవ్వలేదు. అండ్ నిజంగా ప్రతి ఎలక్షన్స్ కూడా చూసుకుంటే, ఇప్పుడు కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా ఫైట్ చేసింది. అక్కడ ఎక్కడ కూడా నెక్ టు నెక్ లేకుండే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ కట్ గా చేతులు ఎత్తేసారు. ఎక్కడ కూడా వారి ఓట్స్ ని కూడా వారు రీటైన్ చేసుకునే పరిస్థితులు, దాఖలాలు మనం ఎక్కడ కూడా చూడలేదు. ఎందుకంటే యూజువల్ గా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ ఫైట్ చేస్తే ఏ బై ఎలక్షన్ లోనన్నా వాళ్ళ కేంద్ర మంత్రులు, అవసరమైతే ప్రధానమంత్రి కూడా వచ్చి ప్రచారం చేసిన దాఖలాలు మనం చూసినాం గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ సమయంలో కూడా. కానీ ఈ ఎలక్షన్స్ లో మటుకు వాళ్ళ సీరియస్ ఫైట్ ఇవ్వలేదు, వాళ్ళు ఇండైరెక్ట్ గా వాళ్ళు సీరియస్ ఫైట్ ఇవ్వలేదు అంటే భారతీయ జనతా పార్టీ ఓట్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి షిఫ్ట్ అయింది. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళకి 14% ఓట్ షేర్ వచ్చింది, అదంతా కూడా అటు షిఫ్ట్ అయింది. మీరు చేసిన కామెంట్ మీ పైన కేటీఆర్ అంటున్నారు, అంటే భారతీయ జనతా పార్టీ సీరియస్ గా ఎలక్షన్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ కి కొన్ని డివిజన్స్ లో అడ్వాంటేజ్ అయిందని. భారతీయ జనతా పార్టీ అంటే ఏదేమైనా, అంటే మీ జయాపజయాలకి భారతీయ జనతా పార్టీ కీలకంగా నిలబడటం అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకటి, భారతీయ జనతా పార్టీ ఎవరికి లాభం చేకూర్చిందో మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గానీ, పార్లమెంట్ ఎలక్షన్స్ లో గానీ, లేదా సీరియస్ గా ఫైట్ చేస్తే మనకు ఉదాహరణలు కంటోన్మెంట్ ఎలక్షన్స్ గానీ మన కళ్ళ ముందు ఉన్నాయి. ఈ రోజు కూడా విశ్లేషకులు అందరూ మాట్లాడిన దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ అనేది బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుస్తుంది అని చెప్పి ఇంతకుముందే సత్యం గారు కూడా మాట్లాడారు. అంటే చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది. అండ్ మొదటికెళ్ళి కూడా మేము చెప్తున్నాం, ఈ సర్వే ఒక సర్వే సంస్థ సర్వే రాగానే మేము గెలుస్తున్నామని చెప్పి మొదటి ఈ సర్వేలో చర్చ తెచ్చి మేము లీడ్ లో ఉన్నామని ప్రచారం చేసుకుంది కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా చేసుకుందో మనం చూసినాం. దాని తర్వాత ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చినాక లేదు ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళా గెలవనికి ప్రయత్నం చేస్తున్నామని మొదటికెళ్ళి కూడా కేటీఆర్ గారు కారణాలు ఎత్తుకుంటారు. ఓట్ల విషయంలో గానీ, లేదా సంబంధించి అభ్యర్థి విషయంలో గానీ ఓటమి చెందుతారని చెప్పి తెలిసి మొదటికెళ్ళి కూడా డే 1 కెళ్ళి కూడా ఈ ఫైండింగ్ రీజన్స్. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంతకుముందు ఒక డిబేట్ లోకి వెళ్ళి వస్తే అక్కడ వారు కూడా ఏం మాట్లాడుతున్నారు, ఆఖరి నిమిషంలో అది చేసిర్రు, ఇది చేసిర్రు, ఓటర్లని ప్రభావితం చేసిర్రు, ఓటర్లని బెదిరించే ప్రయత్నం చేసిర్రు అని చెప్పి
కారణాలు ఎత్తుక్కుంటారు. అంటే క్లియర్ కట్ గా రవిశంకర్ గారు కూడా అన్నారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు వీళ్ళందరూ చివరి నిమిషంలో కూడా పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళడం ఏంటి? నేను భారతదేశంలోనే అత్యధిక ఖరీదైన ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన హుజాబాద్ ఎన్నికల్లో. బీఆర్ఎస్ పార్టీ రవిశంకర్ గారు కూడా మా సొంత నియోజకవర్గానికి వారు ఆ రోజు శాసన సభ్యునిగా ఉండే. వారు చాలా క్లియర్ గా తెలుసు హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించింది, ఓటుకి ఏ రకంగా ప్రభావితం చేశారు, ఓట్లు ప్రభావిత భాగంలో రాకపోతే ఓటర్లు రోడ్లపైకి వచ్చి ఏ రకంగా ధర్నా చేశారు. ఆ రోజు నన్ను హుజరాబాద్ లో అసలు అభ్యర్థి నాకు ఉండనీకి ఇల్లు లేకుండే, ఉండనీకి ఎవరు కూడా నాకు ఇల్లు ఇచ్చే పరిస్థితి లేకుండే. నా చుట్టాలను కూడా ఆ రోజు ఇల్లు అడిగితే ఇల్లు ఇస్తే రేపు పొద్దున మాకు బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెడుతుంది అని చెప్పి అటువంటి పరిస్థితులు మనం చూసినాం. బీఆర్ఎస్ పార్టీ ఒక స్కీమ్ తీసుకొని వచ్చి మాకు ఎన్నికల్లో ఓటేయకపోతే రెండో విడత దళిత బందే రాదని చెప్పి మాట్లాడారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏ ఎన్నికన్నా కూడా ఏ పార్టీ అన్నా కూడా చాలా సీరియస్ గా తీసుకుంటది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఒక నినాదం తీసుకుంది, సెంటిమెంట్ అనేది. ఆ విషయానికి కూడా నేను ఒకటే ఒక మాట బీఆర్ఎస్ పార్టీని అడగదలుచుకున్నా. నిజంగా మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినాక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఆఖరి నిమిషం వారి సంతాపం తెలియజేయాల్సిన దానికి అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తే కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశానికే రాలేదు, అసెంబ్లీ సమావేశంలో మాట్లాడడానికి రాలేదు. దాని తర్వాత పాపం వారి కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొని, సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని మళ్ళీ వారి వ్యక్తిగత లాభం కోసం ఈ ఎన్నికల్ని అన్నిటినీ కలుపుకొని గెలిచే ప్రయత్నం చేశారు. ప్రజలు 2 ఏళ్ల మా పరిపాలనని దృష్టిలో పెట్టుకొని రిఫరెండం గా ఈ ఎన్నికల్లో మాకు తీర్పిచ్చారు. మళ్ళీ చెప్తున్నా 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు 5,000 పైన, అంటే మీరు అన్నట్టు నెక్ టు నెక్ ఉన్న 5,000 to 15,000 ఓట్స్ మధ్యలో నవీన్ యాదవ్ గారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 100% గెలుస్తాడు. రైట్, మనం లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. 3వ రౌండ్